రైట్. మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకుడు రాజేష్ నాయక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు? రోజుగా మలుపులు తిరుగుతుంది. మొన్న సుప్రీంకోర్టు ఇక్కడ హరీష్ రావు కాదు అని చెప్పినాక ఇక్కడ మళ్ళీ ఈ రాష్ట్ర సర్కారు ఈరోజు విచారణకు రమ్మని చెప్పేసి ఇక్కడ హరీష్ రావును కోరడం జరుగుతుంది, మాజీ మంత్రిని. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అయితే తెలంగాణ రాష్ట్రంలో మీరు అబ్జర్వ్ చేయండి అన్న. తెలంగాణ రాష్ట్రంలో క్లియర్గా నాకెంత నీకెంత, దోచుకో దాచుకో పంచుకో అనే చాందాస్ అనే ఇలా దుకాణం నడుస్తూ ఉన్నది. అందులో భాగంగా వాళ్ళు దొంగలు దొరికిర్రు, నడి రోడ్డు మీద బజార్లో దొరికిర్రు. ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ప్రభుత్వమే దొరికింది. అందుకోసమే ఇవాళ మీడియా వందలాది మీడియా గిడికి వచ్చింది తప్ప ఎందుకు వచ్చింది? ఇదే బొగ్గు గరికి సంబంధించిన స్కామ్ ఏడా జరిగిందనేది కనీసం ఒక్క మీడియానన్నా పోయిందా? ఆడికి ఒక్కటైనా ఒక్కటి పోయిందా? దాని గురించి కనీసం టెలికాస్ట్ చేస్తుందా? చేస్తలేదు. ఏం టెలికాస్ట్ చేస్తుంది ఇవాళ తెలంగాణలో? హరీష్ రావు సిట్టు గిట్టు అని ఏదో లోటాపీస్ కేసు దుకాణం పట్టుకొచ్చి టెలికాస్ట్ చేస్తురు తప్ప వేరేది ఏదైనా చేస్తురా? అంటే డైవర్ట్ చేయాలి. ఇదే కేసు లేకపోతే అది ఇలా ప్లే అయ్యేది కదా. అందుకోసమే ఈ దుకాణం డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో పోయి ఇలా పట్టుకొచ్చి తప్ప వేరేది ఏది లేదు. స్వయాన బట్టి విక్రమార్కనే ఒప్పుకున్నాడు, నా యొక్క శాఖలో ఇలాంటి దొంగ రాజకీయం జరిగింది, ఇవాళ కుంభకోణం జరిగింది, వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్టులు ఇవాళ మా వాళ్ళకి ఇచ్చినామని చెప్పేసి ఆయనే మాట్లాడింది కదా. మాట్లాడినప్పుడు అదే విషయము మాకు హరీష్ రావు గారు చెప్పారు కదా. అందులో విషయం భాగంగానే తెలంగాణ రాష్ట్రాల్లో అందరికి ప్రజలకు రీచ్ అయింది కదా. ఇప్పుడు కుంభకోణమే జరగకపోతే టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేస్తాడన్నా? టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేయాలి? టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేయాలి? అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏబిఎన్ రాధాకృష్ణ అనేటోడు రాసాడు దుకాణం. రాధాకృష్ణ అనేటోడు రాస్తే వాడు రాస్తే తప్పు చేసినందుకు వాని మీదనైనా సిట్ వేయాలి. తప్పు రాస్తే వారి మీదనైనా సిట్ వేయాలి. లేకపోతే అక్రమంగా జరిగింది కాబట్టి బట్టి విక్రమార్కనైనా బర్తరఫ్ చేయాలి. ఈ రెండిట్లు ఏదైనా జరగాలి. కానీ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడన్నా? సభలో ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? సిగ్గున్నది ఆయనకు? శరముందా? మనిషేనా? ఏం మాట్లాడతాడు ఈయన? మీరు ఏమైనా మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వస్తే నా దగ్గరికి చర్చించడానికి రండి అని మాట్లాడతాడు. అంటే శాటిలైట్ పెద్ద ఛానళ్ళు ఏమైనా ఉంటే ఈయన దగ్గరికి చర్చించడానికి పోవాలా? ఇదే మీడియా, ఇదే సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళను బట్టలు కూడా తీసి కొడతాడు. బజార్లో కొడితే నేను వీళ్ళకు కనీసం చదువు రాదని చెప్పేసి హేళనగా మాట్లాడతాడు. ఎవరే వాళ్ళు? ఏబిఎన్ ఎవరికి సంబంధించింది? ఎన్టీవీ ఎవరికి సంబంధించింది? ఈ గాడిదలు ఎవరు? ఆంధ్రాకి సంబంధించిన దొంగనా కొడుకులు వీళ్ళు. వీళ్ళకు నువ్వేమో ఇంటికి పోయి బోకే ఇచ్చి మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆత్మగౌరవం వాళ్ళ కాళ్ళ కింద పెట్టిన దుర్మార్గుడు ఇలా ఏం మాట్లాడతాడు వీడు? కాబట్టి దీన్ని సహించమన్నా, ఎట్టి పరిస్థితిలో దీన్ని సహించేది లేదు. మీరు అన్నట్టు ఈ యొక్క సిట్టు, ఈ యొక్క పొట్టు, ఇదంతా లొట్టు ఉత్తదే దుకాణం ఇది. దీంట్లో ఏమీ లేదు. సుప్రీంకోర్టే కొట్టేసింది దీన్ని. ఎంతమంది చూడ ఎగబడతారు చూడు, ఎంతమంది మీడియా అంతా చూడు. హరీష్ రావు చుట్టూ ఎంతమంది పెట్టిళ్ళు? అసలైన కుంభకోణాన్ని పెట్టుర్రా నాయన అంటే హరీష్ రావు మడి పెట్టిళ్ళు. ఏం చెప్తాం? బొగ్గు గనులలో వేలాది కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి సంబంధించిన అల్లునికి ఇచ్చిళ్ళు, బామ్మర్దికి ఇచ్చిళ్ళు, ఎట్ ద సేమ్ టైము కోమటిరెడ్డికి సంబంధించిన వారసులకు ఇచ్చిర్రా బాబు అని చెప్పేసి మొత్తుకుంటే వాళ్ళ గురించి టెలికాస్ట్ చేయకుండా ఇవాళ హరీష్ రావు తెలంగాణ భవన్లకు వచ్చి వీళ్ళ యొక్క హంగామా చూడిగా. ఇదంతా డైవర్ట్ కాదా? జనాలు ఏది చూస్తారన్నా? ఏదో దుకాణము రేవంత్ రెడ్డి పోతూ పోతూ ఒక పెద్ద వ్యవస్థ క్రియేట్ చేసిపోయింది. ఇక్కడ ఇది ఒక మళ్ళొచ్చే వరకు ఈ రీల్ నడవాలని ఒక వ్యవస్థ క్రియేట్ చేసిపోయింది తప్ప ఏది ఉండదు అన్న. నువ్వు ఇదే రేవంత్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటికి ఎందుకు పోయిండన్నా? ఎందుకు పోయింది చెప్పు? పోయిన వారం రోజుల్లోనే బట్టి విక్రమార్క మీదకి ఎందుకు వస్తుందంటే న్యూస్ చెప్పు. దేనికి వస్తుంది? ఇదంతా ఒక డ్రామా. ఇదంతా ఒక డ్రామా. ఆంధ్రాలో సంబంధించిన పోర్టులో రేవంత్ రెడ్డికి సంబంధించిన అల్లునికి షేర్ కావడం కోసము ఆ ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గరికి పోయి మాట్లాడడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు అనేటోడు మళ్ళీ అదానితోటి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? నా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా మొత్తము ఆంధ్రాకు పంపిస్తుండు నీళ్ళ రూపంలో. వాళ్ళ కాళ్ళ కింద పెడుతుండు తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఏ యొక్క ప్రయోజనం చేసే ప్రసక్తి లేదు తెలంగాణలో. వాడు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. ఇవాళ మన చంద్రబాబు నాయుడుకి తలనొప్పి వస్తే హెడ్ మసాజ్ చేస్తుండు, బాడీ నొప్పి వస్తే బాడీ మసాజ్ చేస్తుండు, వానికి కాళ్ళు గుంజితే కాళ్ళ మసాజ్ చేస్తుండు రేవంత్ రెడ్డి తప్ప మనకు పరిపాలన చేస్తలేడు మనతోటి కాదు. రైట్. మరి ఎట్లా చూస్తారు జర్నలిస్టుల అరెస్ట్లను? ఏ విధంగా చూస్తారు? మొన్న ఎన్టీవీ వాళ్ళపైన ఇంకా కొంతమంది
కొన్ని యూట్యూబ్ ఛానళ్ళను కూడా మూసేస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వాక్యాలను మరి ఎట్లా చూడాలి ఏంటి? జర్నలిస్టులు అంటే ఎందుకు ఇంత కష్టపెట్టుకున్నది? నాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో జర్నలిస్టులు కావాలి, అధికార పక్షంలోకి వచ్చినప్పుడేమో జర్నలిస్టుల మీద జులుం ప్రదర్శించాలి. ఇదా రేవంత్ రెడ్డికి కావాలి, ఇదా అను చేసేది? ఆ రోజేమో వందలాది మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళని పిలుచుకొని నువ్వు డిన్నర్ టేబుల్ మీద బువ్వ తిన్నోనివి, ఇవాళ నీకు ఇదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళని బట్టలు కూడా తీసి కొడతా, వాళ్ళని తంతా, బజార్లో కూసోబెడతా, అది ఇది అని చెప్పి మాట్లాడే సిగ్గున్న అదే నీకు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడుతుంది ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళే. ఇవాళనేమో ఎన్టీవీ కానీ ఏబిఎన్ కానీ వాళ్ళంతా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు, ఇంకా వాళ్ళకేమో కాళ్ళు ఒత్తుతాడు, వీళ్ళకేమో కూతుక బిసుకుతాడు. ఇది రేవంత్ రెడ్డి చెప్తే ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? హరీష్ రావు అన్న అక్కడ కేటీఆర్ అన్న ఇద్దరు కూడా ఎందుకు ఇంత టార్గెట్ అవుతున్నారు? మళ్ళీ అంటే కూడా మాజీ ముఖ్యమంత్రి పేరు కేసీఆర్ పేరు పదే మాట్లాడుతుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు ఇదంతా? అన్న 110,000% ఆయన పరిపాలన సాగాలన్నా, ఇంట్లో నుంచి వెళ్ళి కారు బయటికి వెళ్ళాలన్నా కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు జపించాల్సిందే. మనం జనరల్గా హిందువులం అన్న జై శ్రీరామ్ అంటాము, హనుమాన్ అంటాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్ అనే పేరు చెప్తాడు తప్ప వేరే ఏది జపించాడు. ఆయన ఏది కూడా జపించాడు. ఆయన వాళ్ళ పేరు లేనిది పరిపాలన చేయడు, ఆయన పేరు లేనిది బువ్వ కూడా తినడు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. సింగరేణిలో అంత కుంభకోణం జరిగితే కూడా దాన్ని పట్టించుకోకుండా కేవలం ఇప్పుడు విచారణ అని చెప్పేసి, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి, సిట్టు అని చెప్పేసి కావాలనే చేస్తున్న ఈ పన్నాగము అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.